కృషివలుడా కార్యసాధకా ఓ కార్మిక జో జప ఓ కార్మిక జో జప జీవుల నాయక ఓ కార్మిక జో జప కృషివలుడా కార్య సాధక ఓ కార్మిక జో జప శ్రమ జీవుల నాయక ఓ కార్మిక జో జప కృషివలుడా కార్య సాధక ఓ కార్మిక జో జప కష్టించి పని చేయ మాకు నేర్పము కష్టించి పని చేయ మాకు నేర్పము అందరం కూడా కలిసి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన దైవవాణి విని మరియను స్వీకరించిన భక్తము ఆదరముతో తల్లి బిడ్డను ఆదరించిన తండ్రివి దైవవాణి విని మరియను స్వీకరించిన భక్తము ఆదరముతో తల్లి బిడ్డను ఆదరించిన తండ్రివి పరులను ప్రేమించు
మరియను భార్యగా స్వీకరించావు యేసుకు సాకుడు తండ్రి అయ్యావు మరియను భార్యగా స్వీకరించావు యేసుకు సాకుడు తండ్రి అయ్యావు బ్రతికిన సాధుశీలుడా నీకే మాభివందనము నీకే మాభివందనము బ్రతికిన సాధుశీలుడా నీకే మాభివందనము నీకే మాభివందనము నీకేమో మాటలు నడిపించండి మా కొరకు దేవుని ప్రార్థించండి నీకేమో మాటలు నడిపించండి మా కొరకు దేవుని ప్రార్థించండి శ్రీ సభ తండ్రి పాలకుడా తండ్రి హృదయము కలిగిన వార మా ప్రియ పునీత జోసెఫ్ గారా నీకే మాభివందనము నీకే మాభివందనము ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. తన జనితైక కుమారుని పునరుత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తతా వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింప చేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వాతంత్రమును బహుమతిగా నొసగిన ప్రభు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులుగా చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ సదా దీవించి సంరక్షించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈ యొక్క సంఘంలోని సభ్యులారా, మీ అందరికి కూడా ఈనాటి ఈ యొక్క పునీత జోసెప్ప గారి పేరట అంకితం చేయబడ్డ మన దైవాలయము పండుగ యొక్క శుభాకాంక్షలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో పాల్గొన్నారు. మీ విశ్వాసం ఎరిగిన ప్రభు తప్పకుండా మీ అందరికీ కూడా తన యొక్క దీవెనలు అనుగ్రహాలు హేరాళంగా దయచేయాలని ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని సంఘాన్ని మొత్తాన్ని కూడా మరి ఇతర చోట్ల నుంచి వచ్చిన వారందరినీ కూడా దీవించాలని ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పించి ఉన్నాం. ఇదే విధంగా విశ్వాసంలో పట్టుదల కలిగి మీరు ప్రభువుకు సాక్షులుగా జీవించాలని మరింతగా అభివృద్ధి చెందాలని మనసారా ఆశిస్తున్నాను. మేమందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తున్నటువంటి మీ విచారణ గురువులు ఫాదర్ పీటర్ గారిని ప్రత్యేక విధంగా అభినందిస్తూ ఉన్నాను. వారు ఒకవైపు పాఠశాలను నడుపుతూ మరోవైపు ఈ విధంగా ఈ యొక్క ప్రేషిత కార్యాన్ని పరిచర్యను కూడా చక్కగా నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ దీవిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఫాదర్ గారితో బాగా సహకరిస్తున్నారు, చాలా సంతోషం. ఆ విధంగా మీరు ఫాదర్ గారికి అన్ని విధాలా సహకరిస్తూ ఆధ్యాత్మికంగాను మరియు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాలని నేను కోరుతూ ఉన్నాను. మీకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ ఆహ్వానాన్ని మన్నించి ఎంతోమంది గురువులు వచ్చి ఉన్నారు, చాలా సంతోషించవలసిన విషయం. సిస్టర్స్ కూడా వచ్చి ఉన్నారు, మరి ఇతర సంఘాల నుంచి కూడా వచ్చి ఉన్నారు, చాలా సంతోషం.
మీ ఆనందంలో పాలు పంచుకోవటానికి, మీ ఆనందాన్ని పరిపూర్ణం చేయటానికి అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మనందరం కూడా ఒక సంఘం, ఒక కుటుంబం, ఏక కథోలిక అపోస్తోలిక సంఘం. కాబట్టి ఈ రోజుల్లో మనం ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. మరణించినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారికి దేవుడు నిత్య విశ్రాంతిని, పరలోక బహుమానమును, నీతి కిరీటమును దయచేయాలని ప్రార్థిద్దాం. అదేవిధంగా మన పూజ్య కార్డినల్స్ అందరూ కూడా సమావేశమై నూతనంగా పాపు గారిని 7వ తేదీ నుంచి వారు ఎన్నుకోవటం ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి వారిపై పవిత్రాత్మ దిగివచ్చి వారిని ప్రేరేపించి నడిపించాలని చెప్పి అందరం కూడా ప్రార్థించుకుందాం. ఎప్పుడు మన విశ్వశ్రీ సభ కోసం, మన మేత్రాసనం కోసం, మన గురువులందరి కోసం, మఠవాసుల కోసం, మరి అన్ని సంఘాల కోసం కూడా ప్రార్థించమని మేమందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆనాడు దేవదూత పలికిన మాటలకు పరవశముతో ఉప్పొంగుతూ కృతజ్ఞతతో పాడిన మరియ తల్లి పాట నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది అని మొదలు పెడుతూ ఉంది. ఎందుకనగా ఆ తల్లికి చేసిన మేలులు అనేకమైనవి. అందుకనే ఆ తల్లి ఆ ప్రభువును మొట్టమొదటిగా గణపరుస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది. అదే విధముగా ఈనాడు మనము ఈ రాయపేట గ్రామములో 3-4 రోజుల నుంచి 3 రోజులు త్రిధూముగా, తర్వాత ఈరోజు 4వ రోజు మన తండ్రి గారు ఇక్కడికి రావడము, అన్నీ కూడా సక్రమంగా జరగడము. మరి 3 గంటల సమయంలో, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇప్పుడు ఎంత చీకటిగా ఉందో అంత చీకటి అయింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇప్పుడు ఎంత చీకటిగా ఉందో అంత చీకటిగా ఉంది. ఇంకా మొత్తం అయిపోయింది అనుకున్నాము. కానీ ఆ దేవాతి దేవుడు, ఇది దేవుని కార్యము, ఇక్కడ కంపల్సరిగా ఈ ప్రార్థనలన్నీ సక్రమంగా జరగాలి అని చెప్పి ఆ దేవాతి దేవుడు మనకు చక్కటి వాతావరణాన్ని దయచేశాడు. మనందుకు గాను మనమందరం కూడా ఆ ప్రభువునకు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు తరువాత మన తండ్రి గారు ఈరోజు ఇక్కడికి రావడము మనకెంతో ఆనందమైన విషయము. ఎందుకనగా ఈ గుడిని ఓపెన్ చేసిన వ్యక్తి, ఈ గుడిని ప్రారంభించిన వ్యక్తి, పీఠాధిపతులు మన తండ్రి గారు. అదే విధముగా ఈ గ్రామములో మొట్టమొదటిగా మనము ఈ గ్రామ పండుగను జరుపుకొనుచూ ఉన్నాము. అదే రోజున మన తండ్రి గారే రావాలని చెప్పి నేను తండ్రి గారిని అడగడం జరిగింది. చూస్తానని ఫస్ట్ చెప్పాడు. కానీ తర్వాత తండ్రి గారు మన వద్దకు ఈరోజు వచ్చి శ్రమజీవుల నాయకా ఓ కార్మిక జోజప్పా కృషివలుడా కార్యసాధకా ఓ కార్మిక జోజప్పా, ఓ కార్మిక జోజప్పా. శ్రమజీవుల నాయకా ఓ కార్మిక జోజప్పా, కృషివలుడా కార్య సాధక ఓ కార్మిక జోజప్పా.